బంగారు నగలను అమ్మి పెడతానని నమ్మబలి మోసగించిన షేక్ ముజఫర్ ను నెల్లూరు జిన్నా బజార్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 660 గ్రాముల బంగారంతో ఊరు నుంచి పారిపోతున్న ముద్దాయిని నెల్లూరు ఇరుకల్ల పరమేశ్వరి గుడి సమీపంలో అరెస్ట్ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్వి కృష్ణకాంత్ ఆదేశాలతో టౌన్ ఎస్పీడీఓ సింధుప్రియ సూచనతో చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. ముద్దాయిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుని క్రైమ్ పార్టీ ఏఎస్ఐ శ్రీహరి, హెడ్ కానిస్టేబుల్ సురేష్, శ్రీహరి, కృష్ణకిషోర్, కానిస్టేబుల్ శ్యామ్ సుబ్బారావు, వర్ధన్, రియాజుద్దీన్, సైబర్ అనాలిసిస్ వింగ్ ప్రసాద్, కిషోర్ డ్రైవర్, హోంగార్డ్ రామాంజనేయరెడ్డి తదితరులు ఎస్పీ అభినందించారు. సురేష్, కృష్ణకిషోర్, కానిస్టేబుల్ శ్యామ్ సుబ్బారావు, వర్ధన్, రియాజుద్దీన్ అండ్ అట్లానే సైబర్ అనాలిసిస్ వింగ్ ప్రసాద్, కిషోర్, రామాంజనేయరెడ్డి వీళ్ళందరినీ ఎస్పీ గారు కూడా అభినందించారు. వీరు ఇట్లాంటి అంటే ఇది చాలా ఎక్కువ వర్తున్న ఇది కాబట్టి నేను కూడా వాళ్ళని ప్రశంసిస్తున్నాను. ఈరోజు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 3 o'clock ఆ సమయంలో మనకి చిన్న బజార్ పిఎస్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. 660 గ్రాముల బంగారం పోయింది అని చెప్పి షేక్ ముజాఫర్ అనే అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో తెలిసింది ఏంటి అంటే ఈ షేక్ ముజాఫర్ అనే అతను గోల్డ్ బిస్కెట్స్తో ఆర్నమెంట్స్ రెడీ చేస్తూ ఉంటాడు. ఈ జకీర్ అనే అతను ముద్దా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అంతకుముందు ఇద్దరు కలిసి ప్రొఫెషనల్గా ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నారు. ఈ జకీర్ ముజాఫర్ కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఉంటాడు. దాన్ని తీసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశంతో జకీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన సమయంలో జకీర్ ఆ ఆర్నమెంట్స్ 660 grams గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఉన్న ఆర్నమెంట్స్ తినకు తెలియకుండా ముజాఫర్కి తెలియకుండా పక్కకు తీయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో తీసేసి దొంగిలించాడు. వీళ్ళిద్దరూ ఇంకొక థర్డ్ పర్సన్కి బయట వేరే సైట్కి అమ్మడానికి అని చెప్పి రెడీ అయి వెళ్తారు. అదే సమయంలో ఈ ముజాఫర్ అడుగుతాడు. వెళ్ళాక చూస్తే బ్యాగ్లో గోల్డ్ ఉండదు. గోల్డ్ ఉండకపోతే జకీర్ని అడిగితే నాకు తెలియదు అని చెప్పి చెప్తాడు. సాయంత్రం వరకు రాత్రి వరకు చూశాడు ఏమన్నా తెచ్చిస్తాడేమో అని చెప్పి. ఇవ్వకపోవడంతో వచ్చి మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్ మేరకు మన ఇన్స్పెక్టర్ గారు కోటేశ్వరరావు గారు, చిన్న బజార్ పిఎస్ ఇన్స్పెక్టర్, అలానే వారి క్రైమ్ టీమ్ ఈరోజు మార్నింగ్ నుంచి ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా తను ఇరగాలమ్మ టెంపుల్ దగ్గర ఈ గోల్డ్తో 660 grams ఆఫ్ గోల్డ్తో ఎస్కేప్ అవుతుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర వెరిఫై చేస్తే 660 grams ఆఫ్ గోల్డ్ ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్గా దొరికింది. సో ఇది ఈ వివరాలు. ఇవాళ మార్నింగ్ టోటల్ వర్త్ ఇది 660 grams 52 lakhs ఆఫ్ గోల్డ్. ఇప్పుడు ఇతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఈ విషయంలో మార్నింగ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ కేసు అనేది చాలా తొందరగా ఎర్లీగా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు విడిపోయారు. అతను కొంచెం ఎదుగుతున్నాడు అనమాట. అవుట్ ఆఫ్ దట్ ప్రొఫెషనల్ జెలసీ ఇతను దొంగిలించడం జరిగింది. ఓనర్ ముందు ఓనర్ ఏం లేవండి. ఇతను చేసినవి ఏం లేవు. ఇతని మీద జరిగింది. ఇతను చేసినవి ఏం లేవు. తట్టుకోలేక జీర్ణించుకోలేక వాడిని ఇబ్బంది పెడదామని అవుట్ ఆఫ్ జెలసీ చేశారు. రివర్స్ అయింది. ఇప్పుడు కింద తీసుకుపోతాడు. ఇది ఓనర్ టైప్ చేసి ఇది ఒక మాకు ఎంబో డిఫరెంట్ ఎంబో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.